ఇప్పుడు ట్రెండ్ మారింది. హీరోయిన్ ఎవరైనా నేషనల్ వైడ్ గా సత్తా చాటే ఛాన్స్ దక్కుతుంది. ఈ ఫార్ములాని కరెక్ట్ గా వాడుకుంటోంది ఓ కన్నడ కస్తూరి. సౌత్ నార్త్ అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. పుష్ప ఫ్రాంచైజీతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న. తర్వాత వచ్చిన యానిమల్ తో భారీ క్రేజ్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు ఒకేసారి 3 భారీ ప్రాజెక్ట్స్ 3 చిన్న సినిమాలతో సరికొత్త వేవ్ ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది. పుష్ప 2లో శ్రీవల్లిగా మళ్లీ అలరించనుంది రష్మిక మందన్న. మొదటి భాగంలో డి గ్లామరస్ పాత్రలో కనిపించిన తను సీక్వెల్ లో మరింత వైబ్రెంట్ గా కనిపించనుంది. అలాగే వికీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్న హిస్టారికల్ సినిమా చావాలో హీరోయిన్ గా నటిస్తోంది. శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ ఏసుబాయ్ భోన్స్లే పాత్రలో కనిపించనుంది. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సికిందర్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది నేషనల్ క్రష్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్ రష్మిక కెరియర్ కి మరొక గేమ్ చేంజర్ అయ్యే ఛాన్స్ పుష్కలంగా కనిపిస్తోంది. ధనుష్ హీరోగా శేఖర్ కమల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కుబేరాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక మందన్న ఈ సినిమాతో మళ్లీ ఆరో అడ్డాలో బిజీ అవ్వాలని చూస్తోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ డైరెక్ట్ చేస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ లో కాలేజీ స్టూడెంట్ గా లీడ్ రోల్ లో నటిస్తోంది. రణబీర్ తో కలిసి యానిమల్ పార్క్ చేయడానికి ఓకే చెప్పింది. ఇలా క్రేజీ లైనప్ తో రానున్న రోజుల్లో ఇండియన్ సినిమాని డామినేట్ చేయబోతోంది రష్మిక. ప్రెజెంట్ తన స్పీడ్ ని అందుకోవడం మిగిలిన హీరోయిన్స్ కి అంత సులువేమీ కాదు. మరి ఈ 6 ప్రాజెక్ట్స్ రష్మిక కెరియర్ ని ఏ రేంజ్ కు తీసుకువెళ్తాయో చూడాలి.